ఈవీఎంల మాయాజాలం ఈ నెల 21వ తేదీన బట్టబయలు కానుంది. ఈసీ ఇన్నాళ్ల పాటు వాడిన దాగుడు మూతల విషయం కూడా తేలనుంది. మే 13న పోలింగ్ జరిగింది. 21 రోజుల తర్వాత జూన్ 4న ఓట్లను లెక్కించారు. ఈ గ్యాప్లో ఏం జరిగింది? అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉన్నట్లు పక్కా ఆధారాలతో బయటపడింది. దీంతో వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10న ఆయన 94,400 ఫీజు కూడా చెల్లించారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరావు మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు 5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ అభ్యర్థి కూడా చిన్నాపలనాయుడు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అన్నిటిపైన ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారి సమక్షంలో విచారణ జరగనుంది.